బల్మూరు వెంకట్ శాసనమండలి సభ్యుడు సిఎల్పి మీడియా పాయింట్ నుండి మాట్లాడుతూ బీఆర్ఎస్ బీజేపీలను ఉద్దేశించి పలు ప్రశ్నలు సంధించారు. కల్వకుంట్ల కవిత బీఆర్ఎస్ తరపున మాట్లాడుతుందా లేక తెలంగాణ జాగృతి తరపున? వాళ్ళ నాన్న వద్ద మార్కుల కోసం కవిత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పైన విమర్శలు చేస్తున్నారు. బనకచర్ల పైన చర్చకు రావాలని ముఖ్యమంత్రి స్వయంగా కేసీఆర్ హరీష్ రావుకు ఇప్పటికే సవాల్ విసిరారు. ఫామ్ హౌస్ లో ఉన్న కేసీఆర్ ఇప్పటి వరకు బనకచర్ల పైన మాట్లాడలేదు. రోజా ఇంట్లో చాపల పులుసు పెట్టినప్పుడు కేసీఆర్ పక్కనే ఉన్న కవిత కూడా ఉండి లొట్టలేసుకుంటూ తిన్నారు. రాయలసీమను రతనాల సీమ చేస్తానని కేసీఆర్ చెప్పినప్పుడు కవిత కూడా పక్క నుండి చప్పట్లు కొట్టారు. బనకచర్లకు నాంది పలికిందే కేసీఆర్. రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న 6 గ్యారంటీలు కవిత కనిపించడం లేదా? 9 రోజుల్లో 9,000 కోట్ల రైతు భరోసా నిధులు ఇస్తే కవిత కళ్లకు కనబడటం లేదా? ఉచిత ఆర్టీసీ ప్రయాణం, 500 రూపాయలకు గ్యాస్ సిలిండర్, 200 యూనిట్లు ఫ్రీ, 10 లక్షల రూపాయల ఆరోగ్యశ్రీ కవితకు కనిపించటం లేదా? కేసీఆర్ హయాంలో చేసిన అప్పులు తీర్చడానికే మా ప్రభుత్వం అప్పులు చేస్తోంది. ఏ ప్రభుత్వమైనా నిబంధనల ప్రకారం మావోయిస్టులు, సంఘ వ్యతిరేక శక్తుల ఫోన్లు ట్యాప్ చేస్తుంది. రాజకీయాల్లో ఉన్న మా ఫోన్లు ట్యాప్ చేస్తే చేశారు, కానీ ఇంట్లో మా అమ్మ, డ్రైవర్, పని మనుషుల ఫోన్లు కూడా నీచంగా ట్యాప్ చేశారు. కవిత ఫోన్ కూడా గత ప్రభుత్వంలో ట్యాప్ చేయించారు. కేసీఆర్ తన కొడుకు ఫోన్ కూడా ట్యాప్ చేయించే ఉంటారు. కవిత ఫోన్ను ఎవరు ట్యాప్ చేయించారు? టాస్క్ ఫోర్స్ రాధాకిషన్ రావు బాధితుణ్ణి నేను అరెస్ట్ చేసి 36 గంటల పాటు ఎవ్వరికీ కనిపించకుండా తిప్పారు. ఆనాటి సిఎల్పి నేత బట్టి విక్రమార్క అసెంబ్లీలో ప్రశ్నిస్తే గత్యంతరం లేక నా అరెస్ట్ చూపించారు. భార్యాభర్తల సంభాషణలు కూడా విన్నారు. కొంతమంది భార్యాభర్తలు విడిపోవడానికి కారణమయ్యారు. కుటుంబాల్లో గొడవలు పెట్టి పైశాచిక ఆనందం పొందారు. రాజకీయ కుట్రలు పన్ని రాబందుల్లా పోటీపడి తెలంగాణ రాష్ట్రాన్ని దోచుకున్నారు. అన్ని వర్గాలను కలుపుకొని రాష్ట్రాభివృద్ధి కోసం సీఎం ప్రయత్నిస్తూ ఉంటే అడ్డుపడుతున్నారు. ఏ మొహం పెట్టుకొని కేసీఆర్ కుటుంబం ఇంకా మాట్లాడుతోంది? కవితకు కొంచెమైనా మానవత్వం ఉంటే ట్యాపింగ్ చేసిన వారిని చెప్పుతో కొట్టి బయటకొచ్చి మాట్లాడితే ఆమెను నమ్ముతారు. ఇప్పటికైనా కవిత పిచ్చి పిచ్చి మాటలు ఆపాలి. కల్వకుంట్ల కుటుంబం పంచాయతీ జరుగుతోంది. కవితను కేసీఆర్ ఇంట్లోకి రానివ్వడం లేదు. శాసన మండలికి కవిత బీఆర్ఎస్ కండువాతో వస్తుందా లేక తెలంగాణ జాగృతి కండువాతో వస్తుందా? ఉనికి కోసమే కవిత మాట్లాడుతున్నారు. సీఎం రేవంత్ రెడ్డిని చూసి జీర్ణించుకోలేక విష ప్రచారం చేస్తున్నారు. కల్వకుంట్ల కుటుంబాన్ని రాళ్లతో కొట్టి తెలంగాణ నుంచి తరిమే రోజులు త్వరలోనే వస్తాయి. ఎవరి ఫోన్లు ట్యాప్ అయ్యాయో డేటాను కూడా ప్రజల ముందు సిట్టు పెట్టాలని కోరుతున్నాం. ట్యాపింగ్కు పాల్పడిన వారిని కఠినంగా శిక్షించాలి. ట్యాపింగ్ చేయించిన వాళ్లను, చేసిన వాళ్లను గుడ్డలూడదీసి ప్రజల ముందు నిలబెట్టాలి. బీజేపీ నాయకులకు తెలంగాణ పైన చిత్తశుద్ధి ఉంటే రాష్ట్రానికి నిధులు తీసుకొచ్చి మాట్లాడాలి. దొంగ నాటకాలు ఆడితే బీజేపీ నాయకుల్ని తెలంగాణ ప్రజలు నమ్మరు. ఈటల రాజేందర్, హరీష్ రావు లోపాయికారి ఒప్పందం చేసుకొని మాట్లాడుతున్నారు. బీఆర్ఎస్ పోకడలే బీజేపీ అనుసరిస్తే వారికి కూడా గుండు సున్నా ఖాయం అన్నారు. Please subscribe to KTV Telugu. KTV Telugu. KTV Telugu. KTV Telugu channel.